హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. మరి ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల విద్యార్థులందరూ కూడా ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తొందరలోనే ముగియడానికి సిద్ధంగా ఉంది. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. సో నిన్న కూడా విద్యాశాఖ మంత్రి గారు స్కూల్ ఎడ్యుకేషను అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేసినప్పుడు త్వరలో నిర్వహించబోయే డిఎస్సికి సంబంధించిన సన్నద్ధత పైన కూడా ఏ విధంగా సిద్ధమవుతున్నారనే విషయం మీద అధికారులతో చర్చించడం జరిగిందని చెప్పేసి పేర్కొన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి తెలంగాణలో కూడా సో ఇప్పటివరకు స్థానిక ఎన్నికలు ఆటంకం అనుకున్నాం, కానీ స్థానిక ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే లేవు కాబట్టి సో మరి త్వరలో తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగియగానే సో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు కమిషన్కు మార్చి 10వ తారీఖు వరకు టైం అనేది పొడిగించడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ నివేదిక వచ్చింది, కానీ ఇంకా కొన్ని రిజర్వేషన్ల విషయంలో కొన్ని మరొక్కసారి రివ్యూ చేయమని చెప్పి ప్రభుత్వం షమీమ్ అఖ్తర్ గారి కమిషన్కి మార్చి 10 వరకు టైంను పొడిగించడం జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం మార్చి నెలాఖరులోగా, ఆంధ్రప్రదేశ్లో అయితే మార్చి 15కి అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో చాలా వీలైనంత వరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు తొందరగా ఉన్నాయి. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మరి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరూ కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. సో ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం సరిపోలేదు, రివిజన్ చేయలేకపోతున్నాం అనేటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా సో ఎప్పటి నుంచే సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి, అంటే ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అయినా లేదంటే స్కూల్ అసిస్టెంట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, బయో సైన్స్, సోషల్, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటువంటి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సెస్ని చాలా తక్కువ ప్రైస్కి ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. సో మన యాప్లో ఆల్రెడీ వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్తో సహా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష డేట్స్ అనేవి తెలియగానే అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ను కూడా పిఐఈ సైకాలజీ కోర్సుకు సంబంధించి మనం ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే దాని వివరాలు కూడా మీకు ప్రకటించడం జరుగుతుంది. సో ప్రతిరోజు టాపిక్ ఇచ్చి ప్రతిరోజు ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేసి సో మనకున్నటువంటి ఆల్మోస్ట్ ఒక 800 మంది స్టూడెంట్స్లో మీ ర్యాంక్ అనేది ఎక్కడుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. త్వరలోనే అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాం. అంతేకాకుండా ఇంకా చాలా కోర్సెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో త్వరలోనే ఎస్జిటి వాళ్ళకి అలాగే అదర్ సబ్జెక్ట్స్ యొక్క పెడగాగి, ఎందుకంటే ఆల్రెడీ ఎన్ఎస్కే లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియం, మ్యాథమెటిక్స్ పెడగాగి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంది. అలాగే రిమైనింగ్ పెడగాగీస్ కూడా త్వరలోనే ఎన్ఎస్కే లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియంలో తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఫుల్ ప్లెడ్జ్డ్గా అన్ని రకాల కోర్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి యాప్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్. అలాగే మన ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు కొత్త కొత్త కాన్సెప్ట్ని అప్డేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఏపీ స్టూడెంట్స్లో కూడా ఫస్ట్ యూనిట్లో పర్స్పెక్టివ్లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో డైరెక్ట్గా వుడ్స్ డిస్పాచ్ని స్టార్ట్ చేశాడు. సో మరి ఆ ముందున్న హిస్టరీ పార్ట్ ఎక్కడా కూడా మెన్షన్ చేయలే, కానీ డిఎస్సిలో బిట్లు తీసుకుంటే 2018లో కూడా సేమ్ సిలబస్ ఇచ్చాడు ఆ ప్రీ హిస్టరీకి సంబంధించి. అదేవిధంగా అందులో కొన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషను, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషను, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషను, వీటి మీద కూడా బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి సిలబస్లో ఉన్నది యాజ్ పర్ మీ కోర్సులో యాజ్ పర్ సిలబస్ ఇచ్చాం. సో సిలబస్లో లేని విషయాలు, టాపిక్ రిలేటెడ్గా ఉన్న విషయాలు ఎక్కడ కూడా అవి కూడా మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో యూట్యూబ్ ద్వారా మీ కాన్సెప్ట్స్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ నేను స్టూడెంట్స్కి చెప్పాను, ఒక ఆర్డర్లో యూనిట్ 1కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో మీకు ఇస్తున్నాను. సో మీరు కూడా చెప్పాను, నేను ఆల్రెడీ ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చింది. ఎందుకంటే త్వరలోనే ప్రీవియస్ బిట్స్ డిస్కషన్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. సో మీరు చూసుకొని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. సో చాలా తక్కువ ప్రైసెస్కే ఎన్ఎస్కే లెర్నింగ్ యొక్క ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ పొందండి. సో ఈరోజు వీడియోలో మనం ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో డ్యూటీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. Duties are functions of education.
సో దీన్నే మనం విద్యా విధులు అని చెప్పేసి చెప్తాం. సో డ్యూటీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, డ్యూటీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఎడ్యుకేషన్ యొక్క ఫండమెంటల్ డ్యూటీ, సో ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సోషలైజేషన్ అంటాం. సో ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సోషలైజేషన్. సో ఎడ్యుకేషన్ యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏదంటే సోషలైజేషన్. సో సోషలైజేషన్ అంటే అర్థం ఏంటి? సో మేక్ ద ఇండివిజువల్ యాజ్ ఏ సోషల్ హ్యూమన్ బీయింగ్, మేక్ ద ఇండివిజువల్ యాజ్ ఏ సోషల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఒక బయలాజికల్ హ్యూమన్ బీయింగ్ని ఒక సోషల్ హ్యూమన్ బీయింగ్గా మాడిఫై చేసేటటువంటి ప్రాసెస్నే మనం ఏమని చెప్తాం అంటే సో సోషలైజేషన్ అని చెప్పేసి చెప్తాం. అంటే తల్లి గర్భంలోంచి జన్మించిన శిశువుని సో సమాజంలో జీవించడానికి తగిన వ్యక్తిగా మార్చేటువంటి ఒక ప్రక్రియనే మనం ఏమని చెప్తామంటే సోషలైజేషన్. ఈ మార్చే ప్రక్రియ, చేంజ్ చేసే ప్రక్రియ ఎవరు చేస్తారండి? ఎడ్యుకేషన్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్ చేయాలి. సో ఎడ్యుకేషన్ యొక్క ఫండమెంటల్ డ్యూటీ ఏది అని చెప్పేసి అంటే సోషలైజేషన్ అని చెప్పేసి చెప్తాం. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషలైజేషన్ చెప్పేసి అంటే మాడిఫై ద ఇండివిజువల్ ఫ్రమ్ biological individual to the social human being, biological human being to the social human being. సో ఒక జైవిక జీవి బయలాజికల్ హ్యూమన్ బీయింగ్ నుంచి సోషల్ హ్యూమన్ బీయింగ్గా మాడిఫై చేసేటటువంటి ఒక ప్రాసెస్ని మనం ఏమని చెప్తాం అంటే సోషలైజేషన్ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఎయిమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఎయిమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. సో ఇన్ జనరల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ education classified into three types. So in general the duties of education classified into three types. So education యొక్క డ్యూటీస్ లేమో 3 types గా క్లాసిఫై చేయడం జరిగింది. అవి ఏంటి అని చెప్పేసి అంటే నెంబర్ 1 individual functions. So individual functions. So the duties or functions of education classified into 3 types అని చెప్పేసి చెప్తాం. అవి నెంబర్ 1 individual functions, నెంబర్ 2 social functions, సో నెంబర్ 3 national functions. Social functions, number 3 national functions. So the duties are functions of the individuals classified into 3 types. So individual యొక్క డ్యూటీస్ లేదా ఫంక్షన్స్ అనేవి 3 types గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇండివిజువల్ ఫంక్షన్స్, అలాగే సోషల్ ఫంక్షన్స్, అలాగే నేషనల్ ఫంక్షన్స్. సో ఇండివిజువల్ ఫంక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? సో దాన్ని ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసం ఎడ్యుకేషన్ ఏం చేస్తుందో దాన్ని మనం ఏమని చెప్తామంటే వాటినే ఇండివిజువల్ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఒక పర్సన్ ఇండిపెండెంట్గా పర్సనల్గా డెవలప్ అవ్వడానికి ఎడ్యుకేషన్ చేసేటువంటి యాక్టివిటీస్ని ఏమని చెప్తామంటే ఇండివిజువల్ డ్యూటీస్ ఆర్ ఇండివిజువల్ ఫంక్షన్స్. సో ఇండివిజువల్గా పర్సనల్గా ఒక పర్సన్ డెవలప్ అవ్వడానికి ఎడ్యుకేషన్ చేసే యాక్టివిటీస్నే మనం ఏమని చెప్తామంటే ఇండివిజువల్ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తాం. మరి సెకండ్ వన్ ఏదండి? సోషల్ ఫంక్షన్స్. సో సోషల్ ఫంక్షన్స్ ఏంటి? సొసైటీలో వెల్ బీయింగ్ సిటిజన్గా, సో గుడ్ సిటిజన్గా లైఫ్ లీడ్ చేయడానికి ఒక పర్సన్కి ఎడ్యుకేషన్ చేసేటువంటి హెల్ప్ని, ఎడ్యుకేషన్ చేసే యాక్టివిటీస్ని మనం ఏమని చెప్తామంటే సోషల్ యాక్టివిటీస్ ఆర్ సోషల్ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తాం. అలాగే నేషనల్ ఫంక్షన్స్ ఆర్ నేషనల్ డ్యూటీస్. సో ఒక కంట్రీకి సంబంధించిన గుడ్ సిటిజన్గా కంట్రీ యొక్క వాల్యూస్ని సేవ్ చేసేలా, కంట్రీ యొక్క వాల్యూస్ని నెక్స్ట్ జనరేషన్స్ ప్రొటెక్ట్ చేసేలా ఒక పర్సన్ని మాడిఫై చేసే ఎడ్యుకేషన్ యొక్క ఫంక్షన్స్ని ఏమని చెప్తామంటే సో నేషనల్ డ్యూటీస్ ఆర్ నేషనల్ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే ఇండివిజువల్ ఫంక్షన్స్.
సో ఫస్ట్ వన్ ఇండివిజువల్ ఫంక్షన్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్ ఫంక్షన్స్? సో ఇండివిజువల్ ఫంక్షన్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఒక పర్సన్ ఇండివిజువల్గా డెవలప్ అవ్వడానికి ఎడ్యుకేషన్ చేసే యాక్టివిటీస్ మనం ఏమని చెప్తామంటే ఇండివిజువల్ ఫంక్షన్స్. సో ద ఫంక్షన్స్ ఆర్ యాక్టివిటీస్ కండక్టెడ్ బై ద ఎడ్యుకేషన్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్లీ ఆర్ పర్సనల్లీ. సో పర్సనల్గా ఇండివిజువల్గా డెవలప్ అవ్వడానికి చేసే యాక్టివిటీస్నే ఇండివిజువల్ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. సో డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఫస్ట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. సో ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేయడం. సో పర్సన్ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేయడం అని చెప్పేసి అంటే ఫిజికల్గా, మెంటల్గా, మోరల్గా, సోషల్గా, ఎమోషనల్గా ఒక పర్సన్ని అన్ని సెక్టార్స్లో డెవలప్ చేయడాన్ని మనం ఏమని చెప్తామంటే పర్సనాలిటీ అని చెప్పేసి చెప్తాం. సో ఒక ఇండివిజువల్ యొక్క ఆల్ టైప్స్ ఆఫ్ బిహేవియర్స్ని కలిపితే మనం ఏమని చెప్తామండి పర్సనాలిటీ అని చెప్పేసి చెప్తాం. సో కాబట్టి ఒక ఇండివిజువల్ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేయడం. సో పర్సనాలిటీని డెవలప్ చేయడం అనేది ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఫంక్షన్, ఇండివిజువల్ ఫంక్షన్ ఆర్ ఇండివిజువల్ డ్యూటీ అని చెప్పేసి చెప్తాం. ఎందుకంటే పర్సనాలిటీ అనేది కంప్లీట్గా స్పెసిఫిక్. సో నో టూ పర్సనాలిటీస్ ఆర్ ఈక్వల్. సో ఎవరి పర్సనాలిటీ వాళ్ళకే స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఏ ఇద్దరు పర్సనాలిటీస్ కూడా ఈక్వల్గా ఉండవు కాబట్టి సో ఒక వ్యక్తి ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేయడాన్ని ఇండివిజువల్ ఫంక్షన్ ఆర్ ఇండివిజువల్ డ్యూటీ అని చెప్పేసి చెప్తాం. అలాగే సెకండ్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ వాల్యూస్. సో సెకండ్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ మోరల్ వాల్యూస్. సో ఎడ్యుకేషన్ యొక్క డ్యూటీస్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండివిజువల్స్లో మోరల్ వాల్యూస్ డెవలప్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇండివిజువల్స్లో మోరల్ వాల్యూస్ డెవలప్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఎందుకంటే గుడ్ బిహేవియర్ని, మోరల్ వాల్యూస్ని డెవలప్ చేయడం అనేది ఎడ్యుకేషన్ ద్వారా పాసిబుల్ అవుతుంది కాబట్టి సో ఇండివిజువల్స్లో మోరల్ వాల్యూస్ని డెవలప్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అలాగే continuing life with broad heart. So continuing life with broad heart. సో బ్రాడ్ హార్ట్, సో విశాల హృదయంతో లైఫ్ అనేది కంటిన్యూ చేయడం. సో నేను నాది అనేటువంటి నేరో మైండ్తో, సెల్ఫిష్ మైండ్తో కాకుండా సో బ్రాడ్ హార్ట్తో అందరి యొక్క పర్సనల్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ, అందరి యొక్క వెల్ బీయింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ, అదర్స్ యొక్క కష్ట సుఖాల్లో పార్టిసిపేట్ చేస్తుండే లైఫ్ని లీడ్ చేయడాన్ని డెవలప్ చేసే మైండ్ని ఏమని చెప్తామంటే ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఫంక్షనింగ్ అని చెప్పేసి చెప్తాం. అలాగే modifying as a future person. సో మాడిఫైయింగ్ యాజ్ ఏ ఫ్యూచర్ పర్సన్. సో ఫ్యూచర్కి సంబంధించిన పర్సన్గా మాడిఫై చేయడం, ఫ్యూచర్కి సంబంధించిన పర్సన్గా ఒక పర్సన్ని మాడిఫై చేయడం అని చెప్పేసి చెప్తాం. అలాగే డెవలప్ లాజికల్ థింకింగ్. సో డెవలప్ లాజికల్ థింకింగ్. సో లాజికల్ థింకింగ్ని ఇండివిజువల్స్లో డెవలప్ చేయడం. సో దీస్ ఆర్ ద ఇండివిజువల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇంకా రెండు రకాల టైప్స్ ఉన్నాయి. సో సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ సోషల్ డ్యూటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలాగే నెక్స్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే సో మనకి నేషనల్ ఫంక్షన్స్ ఆర్ నేషనల్ డ్యూటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో అవేంటి అనే విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే సోషల్ ఫంక్షన్స్ are duties of education. So social functions are duties of education. Social functions are duties of education అని చెప్పేసి చెప్తాం. సో సొసైటీలో
గుడ్ సిటిజన్గా లైఫ్ లీడ్ చేయడానికి, ఒక పర్సన్ని మాడిఫై చేయడానికి ఎడ్యుకేషన్ చేసే యాక్టివిటీస్నే సోషల్ డ్యూటీస్ ఆర్ సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో ఎడ్యుకేషన్ ఒక పర్సన్ని సొసైటీలో మంచి సిటిజన్గా డెవలప్ చేయడానికి, మంచి సిటిజన్గా మాడిఫై చేయడానికి సో ఎలాంటి డ్యూటీస్ అనేవి ఇండివిజువల్ ఆర్గనైజ్ చేస్తుందని చెప్పేసి అంటే, ఫస్ట్ వన్ రిమూవింగ్ ఆఫ్ superstitious beliefs. సో రిమూవింగ్ ఆఫ్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్. సో సూపర్స్టిషియస్ బిలీఫ్స్ అని చెప్పేసి అంటే మనం సొసైటీలో ఉండేటువంటి చాలా బ్యాడ్ కస్టమ్స్, చాలా సూపర్స్టిషియస్ బిలీఫ్స్ ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా రిమూవ్ చేయడం అని చెప్పేసి చెప్తాం. రిమూవింగ్ ఆఫ్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్, మూఢనమ్మకాల నిర్మూలన అని చెప్పేసి చెప్తాం. అలాగే డెవలపింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో డెవలపింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయడం అనేది ఒక మెయిన్ ఫంక్షన్ అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే మారుతున్న సొసైటీలో ప్రజెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క యూసేజ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మరి ఈ డెవలపింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కూడా ఒక మెయిన్ ఫంక్షన్, మెయిన్ డ్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మనం చెప్తాం. అలాగే ప్రొటెక్టింగ్ ద నేచర్. సో ప్రొటెక్టింగ్ నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. నేచర్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. సో ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ని ఎలాంటి డిస్క్రిమినేషన్స్ లేకుండా అందరికీ కూడా అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం కూడా మెయిన్ ఎయిమ్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. సో దీస్ ఆర్ ద సోషల్ ఫంక్షన్స్ ఆర్ డ్యూటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, ఇలా డీటెయిల్డ్గా మనం ప్రతి కాన్సెప్ట్ని మరింత డీటెయిల్డ్గా తెలుసుకోవడం కోసం మన యాప్లో కోర్సెస్ అనేవి మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఇలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రొవైడ్ చేస్తాం. వీటిని కూడా నోట్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైసెస్కే పీడిఎఫ్ మెటీరియల్, క్లాసెస్తో సహా మనం టెస్ట్ సిరీస్తో సహా ప్రొవైడ్ చేస్తున్నాం. మన ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కోర్సెస్ పర్చేజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ లేవు అనుకుంటున్నారు. సో ఎన్ఎస్కే లెర్నింగ్ ఒక్కటే తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి సైకాలజీ, పిఐఈ, పెడగాగి కోర్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి మన ఛానల్, మన యాప్ అందరికీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.